భారతదేశపు మొదటి సరిహద్దు సౌర గ్రామంగా ఇటీవల ఏ గ్రామం వార్తల్లో నిలిచింది? మసాలి. ఇది ఎక్కడుందంటే గుజరాత్లోని బనాస్కాంత జిల్లాలోని ఒక గ్రామం అన్నమాట. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 800 మంది జనాభా ఉన్న ఈ గ్రామం అన్నమాట. 199 పైకప్పుల సౌర పలకాలతో ఏర్పాటు చేసి 100% విద్యుత్తును సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేసి వార్తల్లో నిలిచిందనమాట. అంటే 100% సౌర విద్యుత్తుని, అంటే ఇంటి పైకప్పులు, ఇక్కడ చూడండి ఇంటి పైకప్పుని ఉపయోగించుకుంటారన్నమాట. భారతదేశపు మొదటి సరిహద్దు సౌర గ్రామంగా మసాలి. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక వేదిక అంటే WEF విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 39 ప్లేస్లో ఉంది. అయితే మనకి ఇందులో ఎన్ని దేశాలు ఇండెక్స్ రూపొందించాయంటే 119 దేశాలతో ఈ ఇండెక్స్ రూపొందించారు. 2021లో భారత్ ఈ సూచీలో 54వ స్థానంలో ఉంది. ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయిందన్నమాట. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ ప్లేస్ 39. లాస్ట్ ఇయర్ అయితే 2021లో అయితే 54వ ప్లేస్లో ఉంది. ప్రపంచ WEF విడుదల చేసిందనమాట. ఇది ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత పురుషుల హాకీ జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది? ర్యాంకింగ్స్లో తొలి 4 స్థానాల్లో వరుసగా నెదర్లాండ్, ఇంగ్లాండ్, బెల్జియం, జర్మనీ జట్లు నిలిచాయి. 5వ స్థానంలో భారత్ నిలిచింది. అంటే మనకి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్లో ఇండియా పురుషుల హాకీ జట్టు, భారత పురుషుల హాకీ జట్టు ఎన్నో స్థానంలో ఉందంటే మనకి 5వ స్థానంలో ఉంది. హాకీలో 5వ స్థానంలో ఉంది. ఫస్ట్లో వచ్చేసి నెదర్లాండ్, ఇంగ్లాండ్, బెల్జియం, జర్మనీ. NEBG.